2 స్టార్ట్ చేయను పర్లేదు. 2 ఎపిసోడ్స్ అంటే 2 భాగాలు ఉపవాసం మీద మాట్లాడటం జరిగింది. ఇది 3వ భాగం. నేను చెప్పినట్టుగా మీకు గమనించండి, క్రైస్తవులు డివైడ్ చేశారు కాలాన్ని, రోజుల్ని డివైడ్ చేశారు. ఒకటి ఏంటంటే సంతోషకరమైన సన్నివేశాలు ఒకటి, రెండవది దుఃఖకరమైన సంఘటనలు. ఇలాగా రెండిటిగా డివైడ్ చేసుకున్నారు. సంతోషకరమైన సన్నివేశాల్లో పండగల పేరు మీద కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం, దుఃఖకరమైన సన్నివేశాలు అంటే మనకు తెలుసు, శ్రమల దినాలని, ఉపవాస దీక్షలని, దానికి గుడ్ ఫ్రైడే అని పెట్టి పేరు పెట్టడం, ఇట్లాగా కొన్ని. నా చిన్న వయసులో నేను కూడా ఈ 40 రోజులు సంబంధించిన కార్యక్రమాలు కొన్ని పాలుపొందుతూ ఉండేవాడు. నామకార్థం ఉన్నప్పుడు ఏదో వికారంగా ఉండటం, తర్వాత ఏదో డల్నెస్గా ఉండటం, విచారంగా ఉండటం, ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం, తెలియని ప్రార్థన, బైబిల్ చదువుతూ ఉన్న అక్షర జ్ఞానంతో కొంత అలా గడిపేసేవాళ్ళం. తర్వాత ఆహార నియమాలు కూడా కొన్ని పాటించేవాళ్ళం. నీసు తినకూడదు, ఆడపిల్ల అయితే పూలు పెట్టుకూడదు అనేసి చెప్పేవాళ్ళు. అంటే నిరాడంబరంగా ఉండాలి, సంతోషం కూడా ఉబికి రాకూడదు బయటకు అన్నట్టుగా ఉండేవాళ్ళం. ఇలా చేసుకుంటూ వస్తూ సత్యవాక్యములోకి నన్ను తీసుకొచ్చాడు దేవుడు. అందు గురించే ఆ సత్యవాక్యం తెలిసిన తర్వాత వాటిని పాటించకూడదు, దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యాలి, అదే మీకు చెప్పాలి, ఇంతకు మించి నా ముందు ఇంకేమీ లేవు. అందుచేతనే ఈ రోజు నాడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి మీకు చెబుతున్నప్పుడు దయచేసి మీరందరూ కూడా తెలుసుకోండి, ధ్యానించండి. ఏదైనా ఉంటే కనుక మనం చర్చించుకుందాం, వాస్తవంలో బ్రతుకుదాం. కాబట్టి ఈ రోజు నాడు ఉపవాసం గురించి మాట్లాడతాం, ఉపవాస ప్రార్థనలు. ఎందుకంటే 3rd ఎపిసోడ్గా మనం తీసుకుందాం, దీన్ని ముగించేద్దాం. ఆ యూట్యూబ్లో అప్లోడ్ అయినప్పుడు మీకు సబ్జెక్టు కంప్లీట్గా వస్తుంది ఒక టాపిక్ మీద. అందు గురించి ఒక టాపిక్ మీద కొన్ని భాగాలుగా నేను చెప్పడం జరుగుతుంది. అవన్నీ టచ్ చేసుకుంటేనే కొంచెం మనం ఇంకా డీప్గా వెళ్తాం ఈ విషయాల్లో. కాబట్టి దీని గురించి మనం మాట్లాడితే పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు, ధర్మశాస్త్రం నుంచి కృప వరకు, యూదుల ఆచార వ్యవహారాల నుంచి కృపలో బ్రతుకుతున్న క్రైస్తవ సంఘం వరకు, అసలు ఏం జరిగింది, వాళ్ళు ఏం పాటించారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే దాని మీద కొన్ని విషయాలు వివరంగా మనం తీసుకుంటా ప్రయత్నం చేద్దాం. చూడండి, మొట్టమొదటగా దేవుడు పలికిన మాట యూదులతో అనడం, ఇశ్రాయేలుతో లేవియా కాండములో మనం తెలుసుకున్నాం. 16వ అధ్యాయం 29 నుంచి 31 చదివితే, అప్పుడు ఆయన ఖండితంగా చెప్పాడు. చదువమ్మా. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చెయ్యక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు, ఆ దినమున మిమ్మును పవిత్రపరచునట్లు మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయబడను. చాలు. దేవుడు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుతున్న మాట ఏంటంటే కనుక మీరు దుఃఖపరుచుకోవాలి. మీ పాపములను బట్టి దుఃఖపరుచుకునే సన్నివేశం అంటూ ఉందంటే కనుక పాపములను బట్టే. అనేకసార్లు మీకు చెబుతూ ఉన్నా, సంఘములో ఉన్న క్రైస్తవులు, ఇప్పుడున్న క్రైస్తవులు, పరిశుద్ధాత్మ దేవుని ధరించుకున్న వారు దేని గురించి ఆడకూడదు. బలమైన దెబ్బ తగిలినప్పుడు కన్నీరు వస్తుంది, అది వీరు. కానీ కావాలని సమస్యల గురించి పదే ఏడుస్తున్నావంటే కనుక దేవునికి చేతగాని వాడుగా నువ్వు చూపిస్తున్నావనేసి అనేక మార్లు నువ్వు చెప్పాను. మరి ఎందుకు ఏడవాలంటే కనుక చేసిన దోషాన్ని బట్టి. ఆనాడు దేవుడు ఖండితంగా చెప్పేశాడు, మీరు దుఃఖపరచకపోతే మీకు ప్రమాదం ముంచుకొస్తుంది. అక్కడ వాళ్ళు దుఃఖపడుతున్నప్పుడు భోజనం ఏం చేస్తారు? దేవుడే డైరెక్ట్గా చెప్పేసిన తర్వాత మీరు నశించిపోతారు, చంపబడతారు మీరందరూ కూడా దోషాన్ని బట్టి అన్నప్పుడు ఇంకా అన్నహారాలు ఏం తింటారు? ఇంకా వాళ్ళు అన్నపానీలు తీసుకుంటారు వాళ్ళు.
కాబట్టి ఆ సన్నివేశంలో ఆ టైంలో వాళ్ళు ఉపవాసం ఉన్నారు, ప్రార్థనలు చేశారు. అర్థమవుతుందా మీకు? కాబట్టి పాత నిబంధనలో వారి దోషము కొరకు భౌతిక మరణం వచ్చినప్పుడు, ఉగ్రత ఇవన్నీ వచ్చినప్పుడు వాటిని విడుదల కొరకు వాళ్ళు ఏం చేశారంటే ఉపవాస ప్రార్థనలు చేశారు. ఆ ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు కనికరించిన సన్నివేశం మనం చూస్తూ ఉంటాం. అలాంటి సన్నివేశం ఒకటి తీసుకుందాం. నినివే పట్టణస్థులు చూద్దాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4 నుండి 10 వరకు చూద్దాం. ఎక్కడెక్కడ ఉపవాసాల గురించి ఉన్నాయో, వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళు ఇప్పుడు ఎలా చేస్తున్నారు, మొత్తం వివరంగా మీ ఇస్తున్నా. ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, ఇక్కడ నినివే పట్టణస్తుల మీదకి ఒక ఉగ్రత రాబోతుంది, భయంకరమైన చావు రాబోతుంది. దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. రాజుగారి దగ్గర నుంచి సేనాపతి వరకు, ఫ్యూని వరకు, కిందన్న స్వీపర్ వరకు అందరూ, పిల్ల జల అందరూ కూడా వాళ్ళు ఆ రోజు ఉపవాసం ఉన్నారు. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది, మనం తారి తప్పేసాము, నశించిపోతాం, మనము మరణం రాబోతుంది. ఆ టైంలో ఏ బిర్యానీ తింటారు వాళ్ళు, ఏ ఆహారం తింటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు నియమించుకున్న ఉపవాసం ఏంటంటే కనుక ఖచ్చితంగా ఏం తినకూడదు, మనం గోనెపెట్ట కట్టుకోవాలి, బూడిద చూసుకోవాలా. ఎందుకంటే తగ్గింపు, ఆచార సంబంధమైన కార్యక్రమం అవ్వచ్చది. కానీ వాళ్ళు నలిగిపోతున్నారు అక్కడ. ముందుకెళ్ళి అక్కడ నుంచి 10 వరకు. దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై, అది దేవుడు ఒకవేళ మనసు తిప్పుకోవటం కోసం మనం ప్రార్థన చేద్దాం. ఈ ఉగ్రత మనం భరించలేము, చావు రాబోతుంది అనేసి మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనుడు గనుక చల్లార్చుకొనుటకు మనుషులు ఏది పుచ్చుకోకూడదంట. పశువులు గాని, ఉపవాసం అంటే ఏంటి? అదే మరి పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు. నీళ్లు ఉపవాసం ఉండాల్సింది, అన్ని ఉపవాసం ఉండాల్సింది, నీళ్లు కూడా తాగకూడదు. 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై. చూసారండి, దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు, భౌతికంగా మరణం వచ్చినప్పుడు ఏమైపోతాం అనేసి అన్నప్పుడు ఇంకేం తింటారు వాళ్ళు. కాబట్టి అప్పుడు ఉపవాసం ఉన్నారు వాళ్ళు. ఉపవాసం అంటే అదే, ఉపవాసం అంటే ఏమీ తినకూడదండి. అలా ఉన్నారు వాళ్ళు. దేవుడు అప్పుడు కనికరించాడు. వారు పాపముల కొరకు, పశ్చాత్తాపము కొరకు ఉపవాసం ఉన్నారు. అదే విధముగా ఇంకొక ఉదాహరణ మనం తీసుకుంటే, యూదులు కూడా రాజుగా అహశ్వరోషు రాజు టైంలో, ఎస్తేరు యొక్క రాణి టైంలో గమనించండి. అక్కడ 3వ అధ్యాయము 6b 13 14 చదవండి. వాళ్ళు ఎందుకు ఉన్నారు ఉపవాసం, అది కూడా చూద్దాం. అహశ్వరోషు రాజుగారి యొక్క టైంలో వీళ్ళు ఎంత భయపడుతున్నారంటే చావు రాబోతుంది వాళ్ళకి. వీళ్ళ భయంకరమైన చావు రాబోతుంది. చూడండి 6b చదవండి ఒకసారి. అలాగే 13 14 3వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము. యూదులందరినీ సంహరించుటకు ఆలోచించిన 13 14. అదే 3వ అధ్యాయం. అమ్మా యవనులేమి, వృద్ధులేమి, స్త్రీలేమి పంపించేశారు. ఇప్పుడు ఈ వార్త విన్నప్పుడు తింటారా? ఎన్నో అధ్యాయం అది? 4వ అధ్యాయమా? చదువమ్మా. 4వ అధ్యాయం 13 14 ఉంటా, చదువు. యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నడలా యూదులకు సహాయం విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును గనుక నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. 3 దినములు వాళ్ళు నిర్ణయం చేసుకున్నారే. ఉగ్రత రాబోతుంది, మనం చావు వచ్చేసింది, దేవుడు కోపం వచ్చేసింది. 3 దినములు ఏమీ తినలా, అన్నపానములు చెయ్యకుండుడి. నేను నా పనికత్తులు కూడా ఉపవాసం ఉంది. అందరూ ఉపవాసం ఉందాం. ఎస్తేరు అంటుందన్నమాట, అందరూ ఉపవాసం ఉందాం. ఆ పనికత్తులు కూడా ఉపవాసం ఉంటారు. రాజుగారి యొక్క మనసు మారద్దేమో.
నేను నశించి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు కనికరిస్తాడు. అంటే మీకు అర్థమైంది ఇప్పుడు, దోషముల కొరకు, పాపము కొరకు, చావు కొరకు, ఖైదీలుగా ఉండి విడుదల కొరకు ఆనాడు వాళ్ళు ఉపవాసం ఉండి ఏమీ తినకుండా దేవుని కనికరము కొరకు ఎదురు చూశారు వాళ్ళు. చూడండి అక్కడ కింద ఉంటుంది 4వ అధ్యాయం 3వ వచనం. ఉపవాసం ఉండి మహా దుఃఖములోను అమ్మా ఏడుపులోను మునిగిన వారైరి, రోదనలో మునిగిపోయారు అనేకులు. గోనెను బూడిదను వేసుకుని పడి ఉండిరి. మీకు అర్థమైంది ఉపవాసం ఎలా చేశారు వాళ్ళు? పాత నిబంధన కాలంలో వాళ్ళు చేసిన ఉపవాసం మీకు అర్థమైంది. ఇప్పుడు ఎందుకు చేశారు, ఎలా చేశారు మీకు చెప్పేసి క్లారిటీ. వాళ్ళు ఎందుకు చేశారో, ఒకటి దోషముల కొరకు, మరణం నుంచి విడుదల కొరకు, ఉగ్రత నుంచి తప్పించబడటం కోసం వాళ్ళు ఏమీ తినకుండా కటిక ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు వాళ్ళు, దేవుని కనికరం కొరకు. అర్థమవుతుంది మీకు? మరి ఇప్పుడు వీళ్ళు చేసే ఉపవాసం గురించి కొంచెం మాట్లాడుకుంటే కనుక, ఎవరన్నా దీనికోసం చేస్తున్నారా? దోషముల కొరకు పశ్చాత్తాపంతో చేస్తున్నారా? ఎలాగ చేశారంటే కనుక గమనించండి. ఏదో దేవుడు తాయిలాలు ఇస్తాడు మనకి, ఏదో వచ్చి పడిపోతాయి అనేసి ఆలోచనతో వీళ్ళు ఉపవాస దినాలు ప్రకటించేస్తున్నారు. మనం ఇంకొంచెం వస్తే కనుక ఇటు వస్తే కనుక చాలామంది ఏమంటారంటే కనుక, మోషే ఉపవాసం ఉన్నాడు కదా, మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కదా, మేము ఆచరిస్తామండి. ఒకవేళ ఈ రోజుల్లో కాకపోయినా ఇంకో రోజు పెట్టుకుంటారు వాళ్ళు కొన్ని రోజులు మోషే ఉపవాసం అనేసి. కొంతమంది ఈ మధ్యకాలంలో నేను విన్న వార్త నుండి బైబిల్ మిషన్ వాళ్ళు చేస్తారు ఇది. మరి మోషే ఉపవాస దినాలు మీరు ప్రకటించేది కనుక నిజంగా మోషే ఎలా ఉన్నాడు, ఎందుకు ఉన్నాడు, మోషే ఎందుకు ఉన్నాడు, ఎలా ఉన్నాడు? ఇప్పుడు చూద్దాం, బైబిల్లో చూద్దాం. మనం నిర్గమకాండ 34వ అధ్యాయము 2 నుంచి 5 వరకు చదువుదాం. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు మోషేతో? ఉదయమున మీరు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ మీరు శిఖరం మీద నా సన్నిధిలో నిలబడాలి. ఎవరో మోషేతో అన్నాడా? ఎవరు రాకూడదు, మోషేని ఒక్కడు రావాలి. ఎవరు రాకూడదు, దగ్గర రాకూడదు, ఏ పశువు కూడా రాకూడదా? ఏ నరుడును కనిపించకూడదు అక్కడ దగ్గర దరిదాపుల్లో. ఎందుకంటే నా మహిమ చుట్టూ ఆవరించి ఉంటుందా? గొర్రెలను సెలవిచ్చాను. 28 చదువు. 28 కలిపి. అతడు పైకి ఎక్కిన తర్వాత సినాయి కొండకి వెళ్ళిన తర్వాత మోషే ఎన్ని రోజులు ఉన్నాడండి? 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అక్కడ భోజనము చేయలేదు, నీళ్లు కూడా తాగలేదు. ఉపవాసం అంటే మీకు అర్థమైంది బాగా? భోజనం చేయకూడదు, నీళ్లు తాగలేదు. వీళ్ళు ఒకవేళ మోషే గారిని కాపీ కొడితే, అద్భుత నామకథ క్రైస్తవులు చాలామంది ఈయన గురించి మాట్లాడుకుంటున్నారు కదా, మేము అలా ఉంటున్నామన్నారు కదా. అక్కడ నిజంగా అలా కాపీ కొడితే కనుక మీరు ఏమీ తినకూడదు. తినకుండా ఉపవాసం 40 రోజులు ఉంటున్నారు వీళ్ళు. దేవుడు ప్రత్యక్షంగా మనకు నాకోసం రాయబడ్డాడు అక్కడ. వీళ్ళు మోషే పేరు పెట్టుకుని మోషే ఉపవాస దినాలు పాటిస్తామన్న వాడు ఉపవాసం ఉండాలిగా మరి, కటిక ఉపవాసం. నెక్స్ట్ రెండోది, ఎందుకు వెళ్ళాడు కొండ మీదకి? ఎందుకు వెళ్ళాడు ఆయన? అక్కడ ఆయనకి 2 రాతి పలకల మీద ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఈయన వెళ్తున్నప్పుడే పలకలు తీసుకెళ్ళాడు చెక్కుని. పైకి వెళ్ళిన తర్వాత వీళ్ళతో ఒక నిబంధన జరిగింది, నా ఆజ్ఞలు పాటించాలి వెళ్ళేసి ఆయన ఆజ్ఞల్ని ఆ మోషే ద్వారా వీళ్ళకి అందించాడు. దానికోసం వెళ్ళాడు ఆయన. అర్థమవుతుంది మీకు? వెళ్ళాడు కాబట్టి దేవుని సన్నిధిలో ఆ కలదప్పులు ఉండవు. అది మహిమతో కప్పబడింది పర్వతం అంతా కూడా. ఆ మహిమలో ప్రవేశించాడు మోషే గారు. దేవునితో ముఖముఖ మాట్లాడుతున్న సన్నివేశంలో ఆకలి దప్పులు ఎందుకుంటాయి? ఇంకా మీరు చదివితే కొంచెం దాంట్లో ఇంకా కొండ దిగుతున్నప్పుడు అంటే ఆయన ముఖం ప్రకాశిస్తుందంట. ఇది 40 రోజులు ఏమీ తినకుండా ఉన్న ఒక మనిషి యొక్క ముఖము ప్రకాశిస్తుంది. ఆ మహిమ యొక్క తేజస్సు రిఫ్లెక్ట్ అయిపోతుంది ఆయన ముఖంలో. ఆ సన్నివేశం వేరు చదవమాట. మోషే సినాయి కొండ దిగుచుండగా 2 పలకలు ఉండెను. దిగుచుండగా ప్రకాశించను. వీళ్ళందరూ ఆశ్చర్యపోతారండి. చాలు మనకు ఒక టాపిక్ వచ్చేసింది. వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు, విషయాలందరూ కూడా. ఎట్లా ఆశ్చర్యపోతారు? అక్కడ ఉంది చూడన్నమాట. మోషేను చూసినప్పుడు
ప్రకాశించును కనుక ఆయన ముఖ చర్మము ప్రకాశించును కనుక వారు అతన్ని సమీపింపవెరచిరి. వారు అతన్ని భయపడ్డారంట. ఏం జరిగింది బాబోయ్ అనేసి. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే గారి యొక్క ఉపవాసం గురించి మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఆనాడు యూదుల ఉపవాసం గురించి మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఇంకొంచెం ముందుకు వెళ్దామా? వీళ్ళు ఏమంటున్నారండి, ఇప్పుడు మన ఈ మధ్య చేసింది యేసు ప్రభు వారి యొక్క ఉపవాస దినాలు. యేసు ప్రభు వారి ఉపవాస దినాలు చూద్దామా? లోక సువార్తలకు వెళ్దాం. ఆయన ఎలా ఉన్నాడు చూద్దాం. ఆయన ఎందుకు ఉన్నాడు, ఎందుకు వెళ్ళాడు అరణ్యంలోకి అనేది కొంచెం క్లారిటీ ఇస్తా. మనకు తెలిసిన విషయాలే కానీ కొంచెం మనం వివరంగా ఇద్దాం. 4:1-2 వరకు. 2 యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడటం కోసం వెళ్ళాడు. బాగానండి. ఇక్కడ ఎందుకు వెళ్ళాడు చెప్పాక మీకు. మొదటి ఆదాము నిరాశ, నేత్రాశ, జీవడమ విషయంలో ఓడిపోయాడు. ఇప్పుడు కడపటి ఆదాముగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ వాటి విషయంలో గెలవాలి, సాతానుతో పోరాడాలి. కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ విషయంలో పోరాడి విజయం పొందుకున్నాడు. సాతాను చేత శోధించబడటం కోసం, మనందరికీ వాడి మీద విజయం పొందించడం కోసం వెళ్ళాడు. మీకు కరెక్ట్గా ఇస్తున్న సబ్జెక్టు. ఆయన వెళ్ళకపోతే, వాడిని జయించకపోతే మనం కూడా ఓడిపోతాం. ఆ జయవీరుడే ఆల్రెడీ మనలో ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి ఈ రోజు నాడు యేసుక్రీస్తు ప్రభు వారు అరణ్యానికి వెళ్ళింది సాతాను చేత శోధించబడి తర్వాత జయం పొందుకోవడం కోసం వెళ్ళాడు. రెండవది, అప్పుడు ఎలా ఉన్న ఉపవాసమైనా ఆ దినములలో ఏమీ తినలేదు. అందరూ చెప్పండి అన్నమాట. ఇప్పుడు మీరందరూ పక్కన అడగండి, ఏమీ తినక 40 రోజులు ఉన్నారా? టైటిల్ ఏంటి? యేసయ్య 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. ఉపవాసం అంటే ఏమీ తినకూడదు. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఏమీ చదవమాట. ఆకలిగా అంటే ఏమీ తినలేదు కాబట్టి, దేహంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు సాతాను కూడా ఎంటర్ అయ్యి శోధించేస్తున్నాడు. కాబట్టి అక్కడ 3 రకాల శోధనలు ఉంటాయి. అది మనం చెప్పుకున్నాం, పార్ట్ 2లో చెప్పుకున్నాం. దాని వివరంగా చెప్పవసరం మీకు. ఇక్కడ ఉపవాసం అనేది మొదటి నుంచి ఎట్లా వస్తుందో, ఏ సందర్భం ఉందో మీకు వివరంగా చెప్తున్నాం. అది మీరు తెలుసుకోండి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ఉపవాసం గురించి మాట్లాడితే ఆయన ఏమీ తినలేదు, వెళ్ళిన సందర్భం. మరి వీళ్ళు ఎందుకు తింటున్నారు, వీళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? తినకుండా 40 రోజులు ఉంటున్నారు. ఒకసారి 40 రోజులు కాకపోయినా సరే కనీసం వారం ఉండమని చెప్పండి. 40 దినాలు పక్కన పెట్టండి, 7 దినాలు ఉండమని చెప్పండి. ఒప్పును 15 దినాలు అనుకుందాం. 40 అవసరం లేదు. పచ్చి మంచినీళ్ళు తాగకుండా ఏమీ తినకుండా ఒక 15 దినాలు చేయమని చెప్పండి. ఆ 15 దినాలు అయిన తర్వాత నీ దినం ఉంది, నీ దినం చేసేతారు. నా ముందుకు రమ్మని చెప్పండి. ఏమీ తినకుండా, షుగర్ లేదు, బీపీ లేదు, నీరసం లేదు, ఎముకలు బాగున్నాయి, నరాలు బాగున్నాయి, కండాలు బాగున్నాయి, నాతో కూడా పరిగెత్తమని చెప్పండి. నేను తింటున్నాగా. ఎందుకు ఎవరిని మాయ చేస్తారు వీళ్ళు? అసలు ఎవరన్నమని చెప్పారు మిమ్మల్ని? ఓకే, కొంచెం ముందుకెళ్దాం. ఇంకా యేసయ్య ఉపవాసం అయిపోయింది కదా. అపోస్తుల విషయంలో మనం వద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళిపోయాడు. పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్ముడు రానే వచ్చాడు. ఆ రోజుల్లో, ఆ టైంలో, ఆదిమ సంఘ కాలంలో, అపోస్తల కాలంలో ఎందుకు వాళ్ళు ఉపవాసం ఉన్నారు? అక్కడక్కడ ఉన్న సందర్భం అంటే చూడండి. 13వ అధ్యాయం అపోస్తల కార్యములు 2-3 వచనాలు. ఆయన ఎందుకు వాళ్ళందరూ ఉపవాసం ఉన్నారో చూద్దాం. ప్రభువును సేవించు, మీకు క్లారిటీగా 2వ పార్ట్లో చెప్పే మీకు, కానీ కొంచెం టచ్ చేసుకుంటే ముందుకు వెళ్తున్నా బాగా. ఇప్పుడు ఈ రోజు నాడు వాళ్ళు ఉపవాసం ఎందుకంట? కనిపెడుతున్నారు ఎవరిని అభిషేకించాలా, పరిచర్య కొరకు ఎవరిని పంపించాలా అనేది. వాళ్ళలో కూడా యూదులు ఉన్నారు కాబట్టి ఆ ఆచారం ప్రకారం కొంచెం ముందుకు వెళ్ళింది. ఆదిమ సంఘంలో ఆచారం కొంచెం ఉంది కాబట్టి వాళ్ళు దానికోసం ఉపవాసం ఉన్నారు. పరిచర్య నిమిత్తం పంపడం కోసం ఉపవాసం ఉన్నారు. ఒకవేళ నిజంగా కనుక ప్రార్థనలు గడిపినప్పుడు దేవుడు బయలుపరచడం కోసం, అప్పుడు బైబిల్ గ్రంథం లేదు, సంపూర్ణంగా వాక్య గ్రంథం వారి చేతుల్లో లేదు. ఆదిమ సంఘంలో బైబిల్ లేదండి, ఇంకా రాయబడలా. మన చేతిలో బైబిల్ ఉంది. కాబట్టి అప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే డైరెక్ట్గా దేవుని దగ్గర గడపడం కోసము, ప్రార్థనలు గడపడం కోసం ఉపవాసం ఉండేవాళ్ళు. ఆహార దప్పులు మానేసేవాళ్ళు. ప్రభువా మాకు బయలుపరచు ప్రభు అని అడుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అడగకూడదు, ఎందుకంటే బైబిల్ ఉందిగా. సంపూర్ణమైన ఏమైంది, సంపూర్ణ వచ్చేసింది మనకి. ఇప్పుడు నీ చేతిలో బైబిల్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆటం కోసం ఉపవాసం ఉండి లంకనాలు ఉండి అవంత అవసరంలా. దేవుడు ముందుగానే అన్నీ కూడా మనకి
బయలుపరిచాడు అక్షరాలతో. ఆత్మీయతను తీసుకోవాలి అట్లా, ఆత్మీయ భావంతో. కాబట్టి వాళ్ళు పరిచర్య నిమిత్తము ప్రత్యేకించబడటం కోసం వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఇంకా రెండో సంఘటన 12:5 చూద్దాం సార్. పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు చెరసాల్లో పెట్టారు దేవుని సేవకుడిని. వీళ్ళకేం వాక్యం లేదు, ప్రార్థన సహవాసం సరిగ్గా ఉండలేదు. ఎందుకంటే ఆయన ఉంటే మంచి వాక్యం చెప్పేవాళ్ళని ఆలోచనతో ఉండేవాళ్ళు. ఇంకా ఏంటంటారు వీళ్ళు? కాబట్టి పట్టుదలతో వాళ్ళు ప్రార్థన చేసుకుని ఒక గదిలో ఉండి వాళ్ళందరూ కనిపెడుతున్నారు. పేతురు గారు వస్తే బాగుండేసి రానే వచ్చాడు. అక్కడే ఉంటుంది పరిష్కారం. ప్రార్థన చేయగానే పరిష్కారం జరిగిపోయింది. 7వ అధ్యాయం నుంచి 7వ వచనం నుంచి దేవత రానే వచ్చింది, లెగమని చెప్పింది, పట్టుకుని బయటకు వచ్చేసారు. మొత్తం అంతా బయటకు వచ్చిన తర్వాత సంఘం దగ్గరకు వచ్చేసాడు ఆయన. డోర్ కొడతా ఉంటే హృదయాన్న స్త్రీ, హృదయాన్న పాప ఆలకించి అవి పేతురు ఇంట్లో చిన్నప్పటికీ నమ్మలా. మొత్తం తర్వాత తీశారు, లోపలికి వచ్చాడు. అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ అద్భుతంగా అప్పుడు జరిగింది. అక్కడ ఉపవాసంగా మాట్లాడుతున్నాం కాబట్టి ఆ మ్యాటర్లో వెళ్ళట్లేను. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి అక్కడక్కడ అప్పుడప్పుడు జరిగిన సన్నివేశాలు కూడా దైవ చిత్తానుసారంగా వాళ్ళు అర్థవంతంగా ఉపవాసం ఉన్నారు. వాళ్ళు అలాగనేసి 40 రోజులు 50 రోజులు లేరు వాళ్ళు. ఎందుకంటే అక్కడ కనిపెట్టేవాళ్ళు 2 రోజులు ఉపవాసం ఉండేవాడు. తర్వాత దెమ్మనే దేవుడు కార్యం చేసేవాడు. గమనించండి బాగా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత పాత నిబంధన ధర్మశాస్త్ర నియమాలని నెరవేర్చడం కోసం మాత్రమే రాలా, నెరవేర్చి వాటిని కొట్టివేయటం కోసం వచ్చారు. రాసుకోండి పెద్ద అక్షరాలతో ఈ మాటని. ఆయన నెరవేర్చేసి ఏ ధర్మశాస్త్ర నియమాలు అయితే కనుక క్రిటికల్గా ఉండి ఈ కొంత క్రియలతో కూడిన విశ్వాసం అంటున్నారు వీళ్ళందరూ కూడా, ఇప్పుడు క్రియలతో కాదు, ముందు విశ్వాసము ద్వారా క్రియలనే విషయాన్ని గురించి మాట్లాడి ఫోకస్ చేసి తన కృపను అందించాడు సంఘానికి. ఆ సంఘమునకు అందించిన తర్వాత అవన్నీ కూడా ఆయన్ని ధర్మశాస్త్ర నియమాలని కూడా పాటించి వాటిని కొట్టివేశాడు. మరి నువ్వెందుకు మీద తీసుకుంటున్నావు? ఇంకా మోషే గారు 40 రోజుల ఉపవాసం, అది ధర్మశాస్త్ర నియమాలతో సంబంధించింది. అది తర్వాత ఆనాడు లేవీలో ఆ కాండంలో జరిగిన ఉపవాసం అది వాళ్ళకి సంబంధించింది. అది తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఉపవాసం సపరేట్, అది అని సంబంధించింది కాదు కూడా. కాబట్టి ఒకవేళ ఆళ్ళలాగా ఉంటే కనుక ఉండే ఉపవాసం ఉండి 2 రోజులు ఉపవాసం ఉండి పశ్చాత్తాపడు, పాపం కోసం కుమిలికుమిలేడు. నిజంగా పాపంలో పడిపోయిన బాబో నీ కృప ఏమైపోద్ది అనేసి నిజంగా కనుక ఎడుతూ ఉంటే నువ్వేం తినగలవు? అక్కడ కనెక్ట్ అవ్వరుగా వీళ్ళు. ఇప్పుడు ఎక్కడ కనెక్ట్ అయిపోతున్నారు వీళ్ళందరూ కూడా. కాబట్టి మాకు ఏయో కోరికలు ఉన్నాయి, దాని గురించి మేము ఉపవాసం అంటున్నాము. ఉపవాసం కూడా ఉండరండి, ఆ మాట కూడా అంటానికి నష్టపట్ల. వాళ్ళు నిజంగా కనుక దేని గురించి ఉన్నా సరే ఉపవాసం కాదు వాళ్ళు ఉండేది. ఉపవాసం అంటే మీకు క్లారిటీ ఇచ్చాను అక్కడ, అలాగ ఉండాలి ఉంటే. కానీ వీళ్ళు అట్లా ఉంటున్నారా? వంటల్లా. మరి దేనికోసం ఉంటున్నారు వాళ్ళు? దేనికోసం ఉన్నారు? పాపము నుంచి బయటపడటం కోసం పశ్చాత్తాపంతో ఉన్నారు. మరణశిక్ష వస్తున్న దీవగ్రత గురించి బయటపడటం కోసం పశ్చాత్తాపంతో ఉన్నారు. వీటన్నిటి గురించి వాళ్ళు. మరి ఇప్పుడు నువ్వెందుకుంటున్నావు? నీకేం ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు ఆత్మ సంబంధంగా? ఒకటే ప్రాబ్లం, పాపం గురించి. మరి పాపం ఉపవాసం ఉంటున్నావా? పాపం గురించి ఉపవాసం ఉంటే 11 డేస్లోనే పాపం చేస్తావు నువ్వు. లేకపోతే పాపం గురించి ఉపవాసం ఉండే పరిస్థితి ఉంటే కనుక అవన్నీ పోగేసుకుని 11 డేస్ అని పెట్టుకుని అప్పుడు మాత్రం ఎడుతావా? ఏ రోజుకో రోజే మనం సెట్ చేసుకోవాలి. ఏమన్నా పొరపాట్లు పడితే కనుక కన్నీరు కాల్చి పశ్చాత్తాపడాలి. అప్పుడు ఉండే ఉపవాసం. అదొక పీడికల భక్తి కాదు ఇది. ఒక సమయానికి అనుకూలమైనది, వాతావరణం అనుకూలమైనది కాదు ఇది. అలా డివైడ్ చేస్తారు అంతే వీళ్ళు. కొంచెం బాగా వినండి బిడ్డలు. నా ఆశ ఏంటంటే మీరు సెట్ అవ్వాలా ఈ విషయాల్లో, స్ట్రాంగ్ అయిపోవాలి మీరు. చూడండి, అప్పుడు ఇప్పుడు వీరు ఉండే ఉపవాసం చూద్దాం ఒకసారి. చూడండి, ఒకవేళ నిజంగా ఉంటే కనుక చూడండి, యెషయా గ్రంథం 58:3-5 చదవండి. వాళ్ళు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా ఇలా అంటున్నారు వీళ్ళు కూడా. నువ్వు ఎందుకు చూడ వీళ్ళు అంటారంట 40 రోజులు ఉపవాసం ఉన్నాక ఉపమాదిన సహం అంటే మీరు ప్రశ్న చేస్తారు. అప్పుడు వాళ్ళు అడిగారు, పిల్లలు అడుగుతారు. ముందుకెళ్ళి మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు. చూడండి ఎలా అంటారా? నిజంగా ఉపవాస దినాన్న మీరు కూలికి వెళ్తారు, పనికి వెళ్తారు, ఉద్యోగానికి వెళ్తారు, సంపాదించేసుకుంటారు. నా సన్నిధి గడిపింది అక్కడ. ముందుకెళ్ళు. మీరు మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. రకాలుగా బాధలు పెడతారు వాళ్ళని. మీరు కలహపడుచు ఎంతమందిని బాధ పెడుతున్నారు? ఎన్ని గొడవలు అవుతున్నాయి? భార్య భర్తల మధ్యన గొడవ, బిడ్డల మధ్యన, తల్లిదండ్రుల మధ్య గొడవ, పక్క వాళ్ళ మధ్యన గొడవ. ఎందుకు రావాలా గొడవ? అది నిజంగా ఉపవాస పని చేస్తే కనుక ఇలా ఉండొచ్చా? చేయకూడదు. 5వ వచనం.
అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన వ్యాపారం చేసుకుని సంపాదించుకుంటూ లోక సంబంధమైన ఐక్యవిచారాలు పడిపోయి దేహ సంబంధమైన కార్యక్రమాల్లో పడిపోయి సంపాదించుకుంటూ మరి నేను ఉపవాసం ఉంటున్నా అని చెప్తున్నారండి మీరు. అది నాకు అనుకూలమైందా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అది నాకు అనుకూలమైంది కాదు కదా. ఎలా ఉంటున్నారు చెప్తున్నారు చూడండి. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి చదవండి ఒకసారి. మీరు వేషధారులుగా ఉంటున్నారుగా మీరు. ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఎలాగ ఉంటున్నారో ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. యెషయా గ్రంథంలో కొన్ని మాట్లాడాడు, ఇప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. దుఃఖంతో ఉంటున్నారంట, అందుకే ఖండిస్తున్నారు అక్కడ. ముందుకెళ్ళు. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని ఇట్లా సంఘాల్లో కూడా పాంప్లెట్లు ఇట్లా 7 రోజుల ఉపవాస దీక్ష దినాలు, ఉపవాస పండగలు, 40 రోజుల ఉపవాస పండగలు. అది బహిరంగ చెప్పేగా మీకు పార్ట్ 1లో పెట్టాను కూడా. అది కాదుగా. అంటే ఎంత వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తున్నారో ఇప్పుడున్న వాళ్ళు అప్పుడున్న వాళ్ళు మీకు ముందు పెడుతున్నా. ఒకవేళ నువ్వు చేస్తే గనక వేషధారులు ఎందుకు చేస్తున్నావు, చాటింపు ఎందుకు చేస్తున్నావు? ఇంకా ముందుకెళ్ళు. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు మనుషులకు కనబడవలని కాక రహస్యమందున ఎలా చెప్తున్నాడు. ఎలా ఉన్న కూడా చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? ఒకవేళ నువ్వు ఉంటే, అది కూడా ఉంటే ఎలా ఉండాలి? మనుషులకు కనబడవలనని కాక. ఎన్నో వచ్చినది? 17వ వచనం. ఒకవేళ ఉంటే కనుక మనుషులకు కనబడవలని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవలనని. ఇక్కడ రహస్యమందు ఎందుకు ఉండాలి? ఆయన దగ్గర గదిలో తలుపులు వేసుకుని తలంటి స్నానం చేసి ఎందుకు రహస్యంగా మనం చెప్పండి సరే. అమ్మ మీరు మాట్లాడిన అందరు కూడా నీ రహస్యమైన పాపాలు రహస్యమందు నీ తండ్రికి మాత్రమే తెలుసు, మరొకరు తెలియదు. ఓపెన్ హార్ట్తో టచ్ అవుద్ది అక్కడ. ఆయన హార్ట్కి నీ హార్ట్ టచ్ అవుద్ది. కుమ్ములు ఏడ్చే అవకాశం అదే. 10 మందిలో ప్రార్థన చేసినప్పుడు నీ పాపాలు ఒప్పుకోలేవు, అవసరంలా, దేవుడు ఒప్పుకోమనలా. అర్థమవుతుంది మీకు? 10 మందిలో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన విధానం వేరుగా ఉంటుంది. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తలుపులు వేసుకున్నప్పుడు నీ తండ్రి ముందు, ఆయన రహస్యం ముందు నీ తండ్రి నీ ప్రతి పాపం గురించి తెలుసు కాబట్టి వేషధారణ ఉండదు అక్కడ. ఓపెన్ హార్ట్తో మొత్తం కక్కేస్తావు. దాని గురించి ఆయన రహస్యం అని దేవుని వెళ్ళమన్నాడు అక్కడికి. అంతేగాని కోరికలు పుట్టబట్టుకెళ్ళాలి. అసలు కోరికలు పుట్టినప్పుడు ఇక్కడ చేసుకోవచ్చు. ప్రభా నా బియ్యం కావాలి, ఉప్పు కావాలి, పప్పు కావాలి, నువ్వు ఏమైనా అంటావా? దాన్ని సిగ్గుపడతావు దానికి. కానీ నీ పాపము గురించి నువ్వు సిగ్గుపడతావు 10 మందిలో. కానీ దేవుని దగ్గర ఉంటే ధైర్యంగా బయటకు వస్తావు. అందుకే రహస్యమందున్న దేవుని దగ్గర మోకరించే విధానం అనేది ప్రతి దినము ఉండాలి. దేవుని నామమున స్తోత్రం. కుటుంబ ప్రార్థన వేరు, మోకముడు ప్రార్థన వేరు, సంఘం కలిసి ప్రార్థన వేరు. రహస్యమందున్న దేవునితో సింగిల్గా ప్రార్థన చేయటం వల్ల అద్భుతమైన ప్రార్థన బయటకు వస్తుంది. హృదయములకు తొంగు చూసుకుంటారు, హృదయంలో దేవుని ముందు పడేస్తా మొత్తం అని కూడా, అయ్యా నన్ను కనికరించనేసి. అందుకే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఉపవాసం ఎందుకు ఉండాలంటే కనుక ఈ పాపం చేసి ఆ పాపం చేసి ఏం తినబుద్ధి అవుతుంది, నాకు ఏం తినబుద్ధి అవుతుంది అసలు. ఇంకా ఈ దోషం వల్ల ఉండి ప్రాణం పోతే ఇక్కడ పోతాను, ఆ భయం ఉందా మనిషికి? ఆ భయంతో ఉంటే నిజంగా చెప్పాలంటే కనుక నీకు అన్నం తినబుద్ధి కదా ఒకసారి. మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని రోత మాటలు మాట్లాడినా, ఎంత భయంకరంగా ఉన్నా సరే బిర్యానీ కావాలి, చికెన్ కావాలి, మటన్ కావాలి మనకి. అరే వేదన రావాలి. నిజంగా మన గుడ్ ఫ్రైడే రోజున మనం పెట్టుకోలేదు, కానీ నేను ఆ రోజు చక్కగా సంతోషంగా వెళ్ళిపోయి ప్రభు దగ్గర మోకారించి మీ అందరి కోసం ప్రార్థన చేశాను. ఇంకా నేను అప్డేట్ అవ్వడం కోసం, నేను ఇంకా బలపడటం కోసం ఎంత ఏడ్చుకున్నాను నేను ప్రభు దగ్గర. నా సేవ గురించి ఇంకా ఏడ్చుకున్నా. ప్రభు ఇంకా నాకు ఇంకా కావాలి ప్రభు అవకాశం, ఇంకా వాడుకో ప్రభు, ఇంకా వాడుకో నాన్న, నువ్వు ఎలాగైనా వాడుకుంటావు ప్రభు అని మీ అందరూ జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకంటే కనుక నా అవసరం అది, నా దేవుడు నియమించిన కట్టడ అది, నా దేవుడు అప్పగించిన సంఘం ఇది, నా పని. ప్రశాంతంగా ఎన్ని గంటలు 11 గంటలు మోకరించాను, కరెక్ట్గా 1 గంట అయింది. నేను గొప్ప చెప్పుకోవడం కోసం మాట్లాడలేదండి. ఎందుకంటే ప్రభు దగ్గర రహస్యం, నా దేవుని దగ్గర నాకు అప్పగించిన సంఘ పరిస్థితి ఏంటి, సంఘంలో ఉన్న బలహీనతలు ఏంటి, వాళ్ళ బిడ్డలకు బలహీనతలు ఏంటి, అసలు నేను ఇంకా ఆత్మ సంబంధంగా ఈ సేవా జీవితం ఇంకెలా బలపడాలి, అందరి విషయంలో ప్రార్థన చేయటం, నా కోసం ప్రార్థన చేశాను, నా బిడ్డల కోసం, నా భార్య కోసం, అందరి కోసం ప్రార్థన చేశా. అంత అద్భుతంగా ఉంటుందంటే ఆ సన్నివేశము. అసలు నాకు టైం చాలా, నా టైం ఎట్లయిపోయింది తెలియదు నాకు. దేవుని నామమున స్తోత్రం.
ఎలా చేస్తున్నారో అప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చెప్పాడు ఒకటి. రెండు, వాళ్ళు చేస్తే కనుక ఎలా చేయాలో కూడా దేవుడు చెప్పాడు. ఇక కొంచెం కిందకు వచ్చేస్తే మీకు అసలు ఉపవాసం అంటే ఏంటి, ఉపవాసం అంటే ఏంటో క్లియర్గా దేవుడు చెప్పాడండి. యెషయా గ్రంథంలోకి వెళ్దాం. 58వ అధ్యాయము 6 నుంచి 11 వరకు చాలా చక్కని విషయాలు ఉంటాయి. చదవండి గట్టిగా. కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను నేర్పించుకున్న ఉపవాసము కాదా? సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని దుర్మార్గుడు, అసలు దుర్మార్గుడు ఎవడండి? సాతాను గాడి. వాడు కట్లతో బంధించేశాడు మనుషుల్ని. ఆషమాషి అనుకుంటున్నారా? సువార్త పని, సేవ, దేవుని యొక్క వాక్య మాటలు చెప్పడం అనేది ఆషమాషి పని. అతను తేలికని పని కాదు అది. నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఈజీ కానండి, దేవుణ్ణి సేవ చేయటం అనేది ఆషమాషి కాదు. అది కత్తి మీద సాము లాంటిది. అర్థమవుతుందా? చావుకి సిద్ధపడి వెళ్తున్నాం మనం. ఎంతమంది నశించిపోతున్నారు, వాళ్ళందరి విషయంలో కేర్ తీసుకోమంటున్నాడు. ఉపవాసం అంటే అదే. ముందుకెళ్ళు. మీ ఆహారం, ఆకలి కొనిన వారికి పెట్టుటయు, ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలి. తర్వాత నెక్స్ట్ నీ రక్త సంబంధి మాట్లాడుతున్నాడు. రెండోదేమో నీ రక్త సంబంధిగా మాట్లాడుతున్నాడు. ముఖము తప్పింపుకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. బాగా వినండి. మొట్టమొదటి సంఘటన ఏంటి? దాన్ని ఏమంటారు మీకు? ఆత్మ సంబంధమైన విడుదల. పాపము నుంచి, శాపము నుంచి, సాతాను నుంచి, నరకము నుంచి బయటికి రావాలి. సాతాను కట్టలు బంధించేసాడు సాతాను అందరినీ. ఆ కట్టల నుంచి విడిపించాలి వాళ్ళని. నువ్వు ప్రయాసతో ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చెప్పాలి వాళ్ళకి, వాళ్ళని ప్రేమించాలి. రెండవది, ఆకలి ఉన్న వారికి ఫిజికల్ నీడ్ కూడా. మిషనరీస్ అండి ఈ దేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పని అదే. మిషనరీస్ వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటంటే హాస్పిటల్స్ కట్టించి, కాలేజీలు కట్టించి, ఎడ్యుకేషన్ డెవలప్ చేసి, ఏమంటే అనేక మందికి ఉపకారాలు చేసి వాళ్ళు తన యొక్క సువార్తను ప్రకటించారు. అదే నిజమైన ఉపవాసం అన్నాడు దేవుడు. దాన్ని పట్టుకోవట్లే వీళ్ళు. నేను మనం హామీ అన్నానమాట. ఏమ్మా, ఈ గుడ్ ఫ్రైడే కూడా 4 గోళ్ళ మధ్యనే ఉంటారు, ఇంకో పండగ కూడా 4 గోళ్ళ మధ్య మీరే వండి తింటారు పండగ పేరు మీద. ఇక అన్ని పండుగలకి మీరే ఉంటారు. మరి వాళ్ళ దగ్గరికి ఎవరు సువార్త వెళ్తుంది? పని ఈ రోజన్నా కనీసం గుడ్ అనే మాట మీదన్నా కనీసం ఈరోజు యేసుప్రభు వారు చనిపోయాడు అనే దాని మీద కొంచెం వాళ్ళకి ఇల్లు చెప్పండి వాక్యం. ఎవరు చెప్తున్నారు అట్లాగా? నేను మళ్ళీ మెసేజ్ తయారు చేశాను. గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారాన్ని అశుభ శుక్రవారంగా పరిచయం చేస్తావా సేవక అని పెట్టే టైటిల్. ఇప్పుడు అలాగే వెళ్తుందిగా బయటికి. విచారంగా, దీనంగా ఎందుకు చనిపోయాడు యేసుప్రభు అనేసి ఎవరికి అర్థమవుతుందా? నా అన్య సహోదరులకి వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి ఏమన్నా వాళ్ళు ఏమంటున్నారంటే చనిపోయిన వాడు దేవుడు ఎలా అవుతాడు? దానికి క్లారిటీ ఎవరిస్తారు? కాబట్టి ఈరోజు నాడు మనము 4 గోళ్ళ మధ్యనే బంధించబడుకుని ఆయనతోనే ఉండి ఆయనతోనే ఉంటాం కాదు. మనం ఆయన్ని బయటికి తీసుకుపోవాలి. మనం యేసుక్రీస్తు ప్రభువాన్ని బయటికి కనపరచాలి. మనము అన్యుల మధ్యన, నామకత క్రైస్తవుల మధ్యన మనం వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. ఎప్పుడు వెళ్తాం? చెప్పేమన్నా మీకు. ఆహారం లేని వారికి నిజంగా చెప్తున్నాను. నాకు మొన్న వచ్చిన థాటు, ఉన్నవాళ్ళు మీకంటే బాగా స్టైల్గా ఉన్నవాళ్ళు వాక్యం వినరు. నిజంగా పేదవాళ్ళు ఉంటారని కొంతమంది మీరు గౌరవించేవాళ్ళు, వాళ్ళకన్నా సువార్త అందించండి ముందు. వాళ్ళకన్నా కొంచెం ముద్ద పెట్టి కొంచెం సంతోషంగా ఆహ్వానించి వాళ్ళని నిజంగా ప్రేమిస్తే మీకు లోపడతారు. వాళ్ళు సువార్త తెలిపొద్దు వాళ్ళకి. డబ్బున్న వాళ్ళు కొంచెం కష్టమే, కనీసం అక్కడి నుంచి మొదలు పెట్టండి. దేవుని యొక్క నియమాలు ఏంటో కరెక్ట్గా ఇక్కడ స్పష్టంగా ఉందండి. ఇంకా ముందుకెళ్ళి అక్కడి నుంచి 10వ వచనం. అలా చేస్తే ఉపవాసం అంటే అలా ఉండాలి కదా. అలా చేస్తే చేసినడలా నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును. నిజమైన ఉపవాసం ఏంటి చెప్పి అలా చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంట? నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును. ముందుకెళ్ళు. స్వస్థత నీకు శీఘ్రంగా లభించును. దేవుని నామమున స్తోత్రం గట్టిగా. స్వస్థ కోసం మీరు అన్నం మానేయబాగదు. నాకు రోగం బావాలి, జబ్బు బావాలని కాదండి. ముందు అసలైన కార్యక్రమం చేసినప్పుడు కొసరు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. దేవుని నామమున స్తోత్రం. ఆ మాట అర్థం చేసుకోండి. యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. అలా సెట్ అవ్వండి.
వాళ్ళలాగా ఏదో నా ఒక వాతావరణం పెట్టేసుకుని ఒక కొన్ని రోజులు పెట్టేసుకుని ఏదో ఉన్నట్టుగా ఉండి అలా ఉండటం వల్ల ఉపయోగం లేదు. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలకు గమనించండి, ఈ రోజు నాడు మనము విచారంగా ఉండే సంఘటనలు లేవు మనకి. వీళ్ళందరూ విచార సంఘటనలు పెట్టేసుకొని ఇప్పుడు రేపొద్దున ఏస్ట్రా ఉంటా చూడండి, రెచ్చిపోతారంతే. అబ్బా దేవుడు లేచిపోయాడు, ఆయన ఎప్పుడో లేచాడు బిడ్డ. ఆయన లేవటము, పరలోకం వెళ్ళటము, పరిశుద్ధాత్మ నీలోకి రావటం కూడా జరిగింది కదా. ప్రత్యేకించి చెప్పండి సంఘానికి, సంఘంలో నుంచి సమాజానికి చెప్పండి, ఆయన చనిపోయింది ఎందుకు, లేచాడు ఆయన అని చెప్పండి, పునరుత్థాన సందేశాలు ఇవ్వండి. కానీ ఆ రోజే పండగ, ఆ రోజే సంతోషం అన్నట్టుగా మన ఇంటి కనుక మరి మిగిలిన రోజుల పరిస్థితి ఏంటి? మిగిలిన రోజులు సమాధిలో ఉన్నాడా? గుడ్ ఫ్రైడే అంటే కానీ విచారము, ఈస్టర్ అంటేనేమో చెప్పండి, పర్లేదు చెప్పరేమో గట్టిగా. గుడ్ ఫ్రైడే అంటేనేమో విచారం. గుడ్ ఎందుకు అంటారండి? బ్యాడ్ కదండి. సాడ్గా బ్యాడ్గా సాడ్ అనొచ్చు కదండి, సాడ్ ఫ్రైడే అనొచ్చు. మరి అలాగే ఉన్నారు వీళ్ళందరూ. ఈస్టర్ రోజున ఎలా ఉన్నారు? అది గుడ్ ఫ్రైడే ఎందుకు ఉండలేదు? ఆయన ఇంకా సమాధిలో ఉన్నట్టుగా యెరూషలేములో ప్రజెంటు, అదే కదా వీళ్ళ ఉద్దేశం. ఆయన నీలోనే ఉన్నాడు ఇప్పుడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ప్రతి దినము పండగే, ఆయన నీలోనే ఉన్నాడు. ఏం పండగ అంటే కనుక, నేను సమాధి నుంచి లేకపోతా, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళా రాకడలో సమాధి నుంచి లెగిస్తాను. ఆ నిరీక్షణతో మీరు ఆనందపడాలి. అందుకే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళు ఉపవాసం ఉండలేదు ఏంటి మీ శిష్యులు అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? పెండ్లి కుమారుడు ఎందుకుంటారు చెప్పాక పార్ట్ 2లో చెప్పాను మీకు అన్ని విషయాలు కొన్ని వివరంగా. వాళ్ళు ఎందుకుంటారు? నేను ఉన్నా కదా. ఆయన సిలువలో మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన వెంటనే 40 రోజులు మళ్ళీ రానే వచ్చాడు, మీలోనే ఉన్నాడు. ఆయన మీలోనే ఉన్నాడు కదా, ఇంకా పండగ కదండి. సీఎం మీ ఇంట్లో ఉంటే ఫస్ట్ ఉంచుతారా? ఆయన ఒక సీఎం మీ ఇంట్లో ఉంటే పండగ కదండి, ఏం తింటాడు ఆయన మొత్తం మీకు పెడతాడు. ఆయన కోసం ఉండాలి కదా, మీకు పెడతాడు. దేవుడే నాలో ఉన్నప్పుడు, నా యేసయ్య నాలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అభిషేకించుకున్నప్పుడు, నిరంతరము సమాధికి వెళ్ళేంతవరకు నాతోనే ఉంటాను అన్నవాడుని విడిచిపెట్టకుండా ఉండేవాడు. ఏ దినం విచారంగా ఉండాలి నేను? ఏ ప్రాబ్లం వచ్చిందనేసి కన్నీరు కాచాలి నేను? ఏ సమస్య వచ్చిందనేసి కుమిలి ఎడవాలి? ఇంకా ఆయన నాలోనే ఉన్నాడు కదా. ఎందుకు ఉపవాసం? పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు ఉపవాసం ఉండరు పెండ్లి ఇంటి వాళ్ళు. నిజంగా ఉన్నామంటే నీ పెళ్ళంటే ఇష్టం లేదు, దౌర్భాగ్యుడా, నీ పెళ్ళంటే ఇష్టం లేదు. ఎందుకు పెళ్ళంటే ఇష్టం లేదు? పెళ్ళి విందు జరుగుతున్నప్పుడు ఉపవాసం ఉంటారన్నా. ప్రతి దినము కూడా ఏసైతే ఆనందపడుతున్నా. అందుకే దయచేసి శరీరం నలగొట్టుకుంటే భక్తి, ఉపవాసం ఉంటే భక్తి, కొన్ని కార్యక్రమాలు చేస్తేనే భక్తి, దానివల్ల దేవుడు లోపడిపోతాడు, వంచేయచ్చు ఆయన అనుకోవటం పిచ్చి భ్రమ. నీ హృదయాన్ని నలగొట్టుకున్నప్పుడు ఖచ్చితంగా నీతోనే యేసయ్య ఆనందం చేస్తాడు. ఆయన ఎప్పటికప్పుడేనండి ఆనందపడాలండి. ఇదన్నామనేమండి, నీ చిత్తం ప్రభు అని బయలుదేరి అంతే. నీ చిత్తమైన జరుగు ప్రభు. అది కొంత కీడులా అనిపించవచ్చు ఒకసారి, కానీ మన మేలు కొరకే, ఒక మేలు కొరకేనండి. ఈ విషయంలో ఒక మాట చెప్పాలి మీకు. ఒక సిస్టర్ గారు నాకు జరా షాపులో పనిచేస్తామా ఉంటుందమ్మా షాపు. ఆమె చాలా ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది. ఫస్ట్ గారు నుండి షాప్ ప్రాబ్లం వచ్చేసింది, వాళ్ళు కాల్ చేయమంటున్నారు, మాంతంగా ఎంతో పెట్టుబడి పెట్టినప్పటికల్లా అమ్మ ప్రార్థన చేస్తాం ఖచ్చితంగా అన్న తర్వాత 2వ రోజున కార్యమని చెప్పమంటారా, ఎవరిని నేను ఏం చేయను అన్నట్టు పెద్ద ఆయన వచ్చి, నువ్వు కాల్ చేయదు ఓనర్ గారే, షాప్ ఓనర్ గారే. ఇప్పుడు అద్భుతంగా ఉంది షాపు, ఇంకా జనం వస్తున్నారు, పుస్తకాలు పెన్నులు అన్నీ ఉన్నాయి. ఏలూరులోనే ఆ సిస్టర్ గారు మా ఆఫీస్ దగ్గరలో ఉండడం వల్ల మేము అందరూ అక్కడ వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటాం. ఆ క్రిస్టియనమ్మా ప్రార్థన చేయండి అంటే ఉన్నప్పుడు చాలా ప్రార్థన చేశాను నేను. దేవుడు ఎంతగా చెప్పాను నిన్న కూడా వెళ్ళినప్పుడు రాసినప్పుడు, అమ్మ ఒక్క క్యూడి వెనక మళ్ళా చాలా గొప్ప మేలు ఉంటుంది, దేవుడు దాచిపెట్టిన మేలు ఎంత గొప్ప, ఎంత బాగుందరా వ్యాపారం, ఎంత బాగుందరా, ఇప్పుడు బాగుండరా అని చేసుకున్నారు. అంటే నేను ఏమంటున్నానంటే కొన్ని సమస్యలు మన కీడులో కనిపిస్తేవి వెనక మళ్ళీ దాని వెనక మళ్ళీ చాలా లెసన్ ఉంది, పాఠం ఉంది, గుణపాఠం ఉంది, తర్వాత దీవెనలు ఉన్నాయి. అది మన మేలు కొరకి. కాబట్టి మీరు వర్రీ అవ్వద్దు, చింతపడద్దు.
నేనే మీకు మాదిరి అండి. నేను ఎన్ని విషయాల్లో కూడా కొన్ని నష్టాలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు ఎక్కడ కూడా దిగాలుగా దిగిపోయినట్టుగా, దాన్ని ఏమంటారంటే చింతపడిపోయినట్టుగా మీకు ఎప్పుడు కనిపించనే. పోయి నేను నటిస్తున్నాను, నటన కూడా కాదండి, వాస్తవం అది. ఖచ్చితంగా దేవుడు ఆ శక్తిని నాకు ఇస్తున్నాడు దేవుడు. అవి మీరు చెప్పలేని మాటలని, ఇది మీరు చెప్పలేనండి. ప్రసంగం కోసమే నేను లేను ఇక్కడ, బ్రతకాలి దాంట్లో, అప్పుడు మిమ్మల్ని కూడా దాంట్లో బతికింపజేయాలి. ప్రాక్టికల్గా నేను మాదిరిగా ఉండకపోతే నేను చెప్పగలను మీకు. కాబట్టి ముగించేస్తున్నాను. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించటమే. కడుపు మార్చుకొని, దీక్షలు చేసి, విచారంగా ఉన్న రోజులు కొని పెట్టుకొని, పండగలను కొని పెట్టుకొని, మొత్తం కల్తీ చేసి బైబిల్ వాక్యం తెలియకుండా, లేఖనాలు తెలియకుండా కాలక్షేపం చేస్తున్నారు. చాలా డేంజరస్. కాబట్టి మీరు వాక్యంలోకి రండి, దుర్భోగల మాటలు వినబాకండి. ఏ సంఘంలో ఉన్నవాళ్ళైనా సరే, ఏ సేవకులైనా సరే, నాకు ఒక సమాధానం చెప్పండి. మీరు ఎందుకు ఉపవాస దీక్షలు పాటించారు? ఎందుకు పాటించారు వాటిని? నిజంగా అలా చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు? ఈ ప్రసంగం విన్న తర్వాత మీరన్న మారు మనసు పొందకపోతే ఎంతమందిని పాడు చేస్తారు వీళ్ళు? ఈ దుర్బోధకులు ఎంతమందిని పాడు చేస్తారండి? సత్యవాక్యంలో నడిపిస్తామన్నప్పుడు మీరు ఆనందంగా ఉంటారు, వాళ్ళు ఆనందంగా ఉంటారు. కలిసి కట్టుగా ఆత్మీయ కుటుంబంగా ఉండి పరలోకంలో ఉన్నతంగా ఉంటారు వాళ్ళు. లేకపోతే ఇడిపోతారు, అర్థం కాని పరిస్థితి. కాబట్టి యూట్యూబ్లో 3 ప్రసంగాలు ఉంటాయి దీనికి సంబంధించింది. వివరంగా ఇంకా వినండి. ఏమన్నా తేడా ఉండి ఏదన్నా ఉంటే కనుక ఖచ్చితంగా నాకు ఫోన్ చేయొచ్చు. అది సేవకులు అవ్వచ్చు, అనేవాళ్ళు అనబడేవాళ్ళు అవ్వచ్చు, లేకపోతే విశ్వాసాలు అవ్వచ్చు, ఎవరైనా సరే. ముఖ్యంగా నా సంఘముగా మీకు ఈ లెసన్ చెప్పాలని ఆశ ఉంది నాకు. కాబట్టి మీరు సెట్ అవుదాం, సమాజాన్ని మార్చుకుందాం, దేవుని బలపడదాం, చివరిదాకా అంతమ వరకు నమ్మకంగా ఉందాం. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును కాక.